గాయ్స్ పెద్ద యాక్సిడెంట్ జరిగింది, పెద్దది. హాస్టల్లో వాటర్ అయిపోయింది. హాస్టల్లో వాటర్ బాగాలేదు, ఎంత కంటామినేటెడ్ అయింది. సో అందుకే నేను ఇంకా వాటర్ తీసుకుంటున్నా. Hey guys, welcome back to my channel Penny Penny. So today is February 21st and time వచ్చేసరికి 5:08 అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్తున్నా. లెట్స్ గో. ఫార్మసీ షాప్ లేదు, సో ఇప్పుడైతే మనం ఇంకా బయటికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చేసుకుందాం. ఇంకా ఎందుకు రిస్క్, ఇక్కడైతే లేదు. సో బయటికి వెళ్ళి తెచ్చేసుకుంటాం ఫార్మసీ షాప్. 1.1 ఉంది డిస్టెన్స్ అయితే, సో వెళ్ళేసి తెచ్చేసుకుందాం. రాధారాణి ఫార్మసీ అంట, ఇందులో అడుగుదాం ఉందో లేదో. ఇక్కడ లేదంట, వేరే దగ్గరికి వెళ్దాం. ఈ షాప్కి వచ్చినాము, లెట్స్ సీ. So I bought this lassi. I think it's the first time that I'm trying. It costed me 25 rupees. So let's taste this. I just had idli. This is so tasty. Chala bagundi taste. You know what had happened today? Surprisingly, my stomach was upset, right? I took this medicine, Sporlac, which costed me around 82 rupees. But while I was having this issue, surprisingly, my friend came to me and said to come to his place to have this halim, which he bought. Obviously, he's not a Muslim friend, but this halim was given to him by his owner. I'm not sure if it is chicken halim or something else, but my stomach was really upset. What can we do now? I think we can't miss such opportunities to taste this, right? I definitely have to taste it. I can't say if it's chicken or mutton, but my guess is I think it's chicken. It's pretty good though. It's pretty good. I think it's homemade. ఈ రోజు కొంచెం లేట్ అయ్యింది, టైం 2:27 అవుతుంది. కొంచెం హెల్మెట్ అంతా సెట్ చేసుకొని, ఈరోజు బైక్ లో పెట్రోల్ కూడా లేదు. 30 రూపీసా? ఓ గాడ్, 30 రూపీస్ కూడా వస్తురా? వాట్ ద హెక్ మ్యాన్, 30 రూపీకా పెట్రోల్? 4 లీటర్స్, 4 లీటర్స్ 0. थैंक यू. कार्ड टैप कर दो, टैप. Thank you. 35. థ్యాంక్ యూ. ఏం తగ్గలేదు, వెనక దాంట్లో ఒక 2 పాయింట్స్ తగ్గింది అంతే. సో ఇక్కడ రోడ్ ఎక్స్పాండ్ చేస్తున్నారు అనుకుంటా ఈ ఏరియాలో మొత్తము. రోడ్ ఎక్స్పాన్షన్ నిజంగా అవసరమే, అసలు మస్తు ట్రాఫిక్ ఉంటున్నది. ఇంకా ఎక్స్పాండ్ చేయాలని నన్ను అడిగితే. Maybe we'll reach by 10:45 I guess. సో నేను వెళ్ళే చర్చ్ అమీర్పేట్ చర్చ్, డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీ. దేనికి పడితే దానికి పోను నేనైతే పర్సనల్ గా. పోవద్దు, ఎందుకు పోవద్దు అని చాలా మందికి డౌట్ ఉంటది, కానీ క్రిస్టియానిటీ అంత ఒకటే కదా, మళ్ళీ ఎందుకు పోవద్దు అని అంటే క్రిస్టియానిటీ అంత ఒకటి కాదు. దొంగ బాబాలు లాగా మస్తు మంది బాబాలు ఉంటారు అన్నట్టు, మస్తు మంది ఇంకా ఫాల్స్ ప్రాఫిట్స్ ఉంటారు అన్నట్టు. ఇంకా ఇష్టం వాళ్ళ కోసం బిజినెస్ చేసుకునేటోళ్ళు. టెన్ 35 అవుతుంది. నాట్ బ్యాడ్, ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ లేదు. వీళ్ళు మన చర్చ్కి సంబంధించిన వాళ్ళే అనుకుంటా. లెట్స్ పార్క్ ఇట్ ఓవర్ హియర్. చర్చ్ అయిపోయింది, టైమ్ 1:30 అవుతుంది. And give your feedback. Inside there will be. What is this called?
Is there any name for it? Not yet. Not yet. Strawberry ganache with So, ఇది green cheese. జో ప్రిపేర్ చేసిండు. సో ఇది స్ట్రాబెర్రీ గనాష్ విత్ గ్రీన్ చీజ్ అంట. లెట్స్ టేక్ అ బైట్. Maybe उनको मेरी तरफ से बोलती हूँ that cheese. Wow, Joe, it's so different. Never tried like this. There are a lot of flavors in it. I can feel the chocolate, strawberry, and what is this white colored thing? There's also bread, I guess, right? Is it bread or something else? Cake. హే గాయస్, సో కడప అయితే బాగా వస్తుంది. అంటే నాకు తెలిసి ఎందుకు వస్తుందో. ఇదంతా అక్కడ UCMH వాటర్ ఎఫెక్ట్. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. టైం 1:36 అవుతుంది. ఇంకా కడుపు బాగా వస్తుంది. 2 టాబ్లెట్స్ వేసుకున్నా, ఇక్కడ తీసుకున్నా. అవి ఇంకేవి పని చేస్తలేవు. అంటే నేను డెజర్ట్ తినకుండా ఉండాల్సింది. అది ఇంకా డైజెషన్ అయితలేదు. ఈ బాటిల్లో వాటర్ తీసుకెళ్తున్నా రోజు ఇక్కడ నుంచి. ఈరోజు చికెన్ కర్రీ తిన్నా, నిన్న హలీం తిన్నా. సో కడుపు అంతా బాగాలేదు. ఈరోజు చికెన్ అయితే ఈవినింగ్ తెచ్చుకున్నది తింటలేను. ఇది పడేయడమే ఇంకా. అంతయు మోసమేగా తరరా. It's 2:10. సో ఇప్పుడు రీచ్ అయినా. లెట్స్ హ్యావ్ ద టాబ్లెట్. Hey guys, so I ordered these 2 things. These are Marigold biscuits because my stomach is upset, right? So ఇది curd 110 rupees. దీనికి 75 something. రైస్ తెచ్చుకున్నా. రైస్ ఇప్పటికీ ఇంకా తీసుకెళ్ళాలి. సో హాఫ్ తినేసి హాఫ్ ప్యాక్ చేసుకుంటా. స్మెల్ అయితే బాగుంది, చాలా మంచిగా వస్తుంది స్మెల్. సో ఇంకా సాల్ట్ కలిపేసుకొని తినేద్దాం. రైస్ తినడం అయితే అయిపోయింది. ఇంక ఇది కవర్ లో పెట్టేసుకుంటే ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. లంచ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇదే మన డిన్నర్. ఇంకా హే గైస్, ఈ రోజు అయితే టైం 4:12 అవుతుంది. సో ఈ రోజు February, it's 23rd of February. So there are a lot of things to do. Literally there are a lot of things to do, and I'm oversleeping daily to avoid morning breakfast. నేను టాబ్లెట్ మర్చిపోయినా. ఈ రోజు ఈ టాబ్లెట్ మర్చిపోవద్దు. So there is 1 tablet left. So I'm taking this with me. I thought of also getting some bananas, but తీసుకోవాలి. There's no time. I need to go as soon as possible. నాకైతే పోవాలని లేదు. రోజు నిజం చెప్తున్నా, నాకు అసలు చిన్నప్పుడు స్కూల్ కి ఎట్లా పోతానో, స్కూల్ కి ఎట్లా పోబుద్ది కాకపోవు. ఇప్పుడు నాకు ఆఫీస్ కి వెళ్తే కూడా అట్లనే అనిపిస్తుంది. అసలు పోబుద్ది అయితే ఆఫీస్ కి. బట్ వీ నీడ్ టు గో, రైట్? పోకుంటే నడవాలి. ఆఫీస్ అంటే పోవాలి. యా, లెట్స్ గో. ఈ కర్డ్ రైస్ ఇంకా ఈ బిస్కెట్ తీసుకెళ్తున్నా. ఈ రోజు వెదర్ చూడండి, మబ్బు ఉంది. వర్షం పడుతుందో పడదో తెలియదు కానీ చాలా క్లౌడీగా ఉంది. Hey guys, I'm going to Kokapet market to get some bananas. ఫ్రూట్ షాప్ ఉంది కదా, బనానాస్ తీసుకున్నా. ఇక్కడ కొంచెం తక్కువ రేట్ ఉంటాయి అన్నట్టు. డజన్ తీసుకున్నా 60 రూపీస్. ఇవి ఇందులో పెట్టేసి డైరెక్ట్ ఇంకా ఆఫీస్కి వెళ్దాం. హే గైస్, టైం 2:11 అవుతుంది. ఇంకా నేను హాస్టల్కి వెళ్తున్నా. కడుపును వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా కంప్లీట్ గా ఫిక్స్ కాలేదు. ఇంకా డైజెషన్ ఇష్యూ అవుతుంది. నిన్న మంచిగా చాక్లెట్ చికెన్ అయింది కదా, హలీము చాక్లెట్ చికెన్ అన్నీ అయినాయి కాబట్టి ఇంకా టైం తీసుకుంటుంది. టాబ్లెట్స్ అయితే అయిపోయినాయి, మళ్ళీ కొనుక్కోవాలి. ఇంకా రేపు మార్నింగ్ బైక్ షోరూమ్ లో ఇవ్వాలి. పడుకొని 9:30కి 10కి అట్లా బయలుదేరి షోరూమ్ లో ఇచ్చేస్తారు రేపు. లెట్స్ గో నౌ. ఇంపార్టెంట్ థింగ్ గైస్, బనానాస్ మర్చిపోయినా. బనానాస్ ఉన్నా కదా, బనానాస్ అక్కడ లాకర్ లో పెట్టినా మర్చిపోయినా. ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇంకా కంప్లీట్ గా పోయినాక గుర్తుకు రాలేదు నాకైతే. పోయినాక గుర్తుకొస్తే ఏం చేయలేకుండా బనానాస్ కోసం మళ్ళీ ఇక్కడికి రాలేము కదా. క్లోజ్ చూసిరా, ఇదంతా కమాండ్ బేస్డ్ అన్నట్టు. అమెజాన్ లో మొత్తము క్లోజ్ అంటే క్లోజ్ అవుతుంది, ఓపెన్ అంటే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ 7th floor దగ్గరికి వెళ్ళినాక ఓపెన్ అయితే ఓపెన్ అంటే ఓపెన్ చేస్తుంది. చూడండి మీరే, ఓపెన్. బనానాస్ తెచ్చినా కానీ ఇవన్నీ ఒత్తుకపోయి మళ్ళీ ఏమన్నా అయితే అని డౌట్ వస్తుంది. నేను ఏం చేస్తా అంటే వీటిని ఇందులో పెట్టేస్తా. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒత్తుకపోయింది. గాయ్స్, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. పెద్దది అంటే పెద్దది. నాకు తెలిసి ఇది వాటర్ ట్యాంక్ అనుకుంటా.
మొత్తం కింద పడిపోయింది అక్కడ ముంగట. హే గాయ్స్, చూస్తున్నారు కదా, హెవీ వాటర్ ట్యాంకర్ అయితే కింద పడిపోయింది. ఇది కోకాపేట్ నార్సింగి జంక్షన్ దగ్గర అయింది. అక్కడ వాళ్ళతో మాట్లాడాను, డ్రైవర్ కి ఏమన్నా అయిందేమో కనుక్కున్నా. ఏం కాలేదు, డ్రైవర్ బాగానే ఉన్నాడు అని అన్నారు. డ్రైవర్ ని అంబులెన్స్ లో తీసుకెళ్లారంట. ఈ వాటర్ ట్యాంకర్ ఫుల్ లోడ్ తో ఉండేనంట. ఎట్లా పడిపోయిందో మనకైతే తెలియదు, కానీ ఈ జంక్షన్ లో వెహికల్స్ ఇష్టం వచ్చినట్టు వెళ్తాయి. అందుకే నేను దీన్ని కాన్ఫ్లిక్ట్ ఏరియా అని అంట. కానీ రీజన్ అయితే వాటర్ లోడ్ ఉండడం వల్ల లోపల మూమెంట్ డిస్టర్బ్ అయ్యి కొంచెం స్పీడ్ టర్న్ లో అయ్యిందేమో అని అనుకుంటున్నా. అక్కడ అతన్ని అడిగా ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్తారు అని, ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారా అని. అతను అన్నాడు ఈ వెహికల్స్ కి ఇన్సూరెన్స్ ఏముంటది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సే, నెలకు ₹1,00,000 ఇన్సూరెన్స్ అంటే ఎవరు కడతారు వీటికి అని. సో చూసారా అండ్ వెహికల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే చాలా చూడడానికి చాలా హ్యూమంగస్ ఉంది. దాని టైర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఇంత పెద్ద ట్రక్ రోడ్ పైన అట్లా పడిపోయింది. వీళ్ళైతే లోపల వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా వీళ్ళు ఇంకా కంప్లీట్ డ్రైన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోయింది. మన బైక్ అక్కడ పార్క్ చేసిన బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో మీరు గ్లాసెస్ చూడండి, ఇక్కడ 2 గ్లాసెస్ కూడా పగిలిపోయినాయి. కానీ లక్కీలీ డ్రైవర్కి అయితే ఏం కాలేదంట. సో ఈ ఇన్సిడెంట్ నేను వచ్చేటప్పుడు ఇంకా నాకు కనిపిస్తే నేను షాక్ అయ్యి ఇంకా క్యాప్చర్ చేసిన. సో ఇది ఈ 4 days వీడియో అయితే. హాయ్ గైస్, చీకటి ఏం అనిపిస్తలేదు, వర్షం పడుతుంది. 3:30 అవుతుంది. ఇంకో కొంచెం లేట్ అయి ఉంటే నాకైతే మస్తు ఇబ్బంది అయ్యాడు అనుకుంటా. సో ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది. Thank you.